మేము ఇక్కడికి మా ఉద్యోగాలు నిర్వహించుకోవడానికి కాగితం మీద ట్రాన్స్ఫర్ అయి వచ్చినాం. మేము మీ ఊళ్ళో ఉంటలే, మీ కాలేజీలో బండ్ల చదవలే, మేము మీ దోస్తులు కాదు, మీ రూమ్మేట్స్ కాదు, మీ క్లాస్మేట్స్ కాదు. రేపు మళ్ళీ ఒక కాగితం వస్తుంది మీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినామని చెప్పి మళ్ళీ ఆ కాగితం పట్టుకొని వెళ్ళిపోతాం. కాగితం మీద వచ్చి కాగితం మీద వెళ్ళిపోయే మేము ఇక్కడ ఉన్న నాళ్ళు మా ప్రాంత ప్రజలు సుఖంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి దుర్వ్యసనాలకు బాధితులు కావచ్చని, అర్థాంతరంగా వాళ్ళ ప్రాణాలు వదిలి కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగుల్చొద్దనే చెప్పి ఒక సదుద్దేశంతో జనవరి నుంచి గ్రామాల గుడంబాయిని టార్గెట్ చేసుకొని గుడంబాయిని పాల్గొనాలని చెప్పి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇక్కడ నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు హైదరాబాద్ లో చాలా మంది పెదగొట్టిరు, నన్ను భయపెట్టిరు. మౌబాద్ పోతున్నారా, నీకు కోపం ఎక్కువ, ఎవరు చెప్పినా సగం ఇవ్వవు, మరి అక్కడ రాజకీయం విపరీతంగా ఉంటుంది, పోలీసు వాళ్ళు కూడా రకరకాలు ఉంటారు, నువ్వు తట్టుకోలేమన్నారు. కానీ నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ దిగిన తర్వాత చూస్తే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు చాలా మంది కనబడ్డారు, చాలా చక్కగా ఉన్నారు ఇక్కడ. అట్లనే నాకు పోలీసు సిబ్బంది వాళ్ళు అక్కడ చెప్పినట్టు లేదు. నేను ఇక్కడ దిగిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలని మేము అనుకున్నా కూడా నా 5 ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డులతో సహా బ్రహ్మాండంగా చేద్దాం సార్, ఇది విజయవంతం చేద్దాం సార్ అనేటోలే. కానీ ఇది ఎందుకు సార్, మనకెందుకు సార్, వాడు ఎట్టిపోతే నాకేంటి, వీళ్ళు చచ్చిపోతే మనకెందుకు సార్, ఉన్న 4 రోజులు ఉద్యోగం చేసుకొని పోదామని నాకు ఒక్క ఆఫీసర్ కూడా చెప్పలేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని పిచ్చి పిచ్చి వాటికి కేరింతలు కొట్టడం, అల్లరి చేయడం, ఎడకాలంగా నవ్వడం మానేసి ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని గ్రహించండి. మీకందరికీ చెప్తున్నాం, ప్రతి ఆడమనిషిని కానీ కుటుంబ సభ్యుని కానీ అడుగుతా, మీ తల్లిలో తండ్రిలో చచ్చిపోయినా పర్లేదని కానీ, మీ భర్తో భార్య చచ్చిపోయినా పర్లేదని కానీ, మీ కొడుకో బిడ్డ చచ్చిపోయినా పర్లేదని కానీ ఎవరన్నా మీరు అనుకునేటువంటి ఉంటే దేశం నిలబడి పిలుస్తారా? అట్లెవ్వరు అనుకోరు, కలలో కూడా అనుకోరు. కానీ మన ఇంట్లోనే విషయం పెట్టుకొని, మన ఊళ్ళోనే విషయం పెట్టుకొని, అది మన ఒంట్లో పోయి మనల్ని చంపేస్తా ఉంటే ఈ ఎదవని నమ్ముకొని ఒక ఇంటి నుంచి తన ఇల్లు, పేరు, గోత్రం అన్ని మార్చుకొని మీ ఇంటికి వచ్చిన ఒక ఆడబిడ్డ 30 సంవత్సరాలు వాడు అంతరంతరంగా చచ్చిపోతా ఉంటే సకల బిడ్డతో విధవరాలు అయి ఎట్లా బతకాలో తెలవక, ఎడుకోవాలో తెలవక బతుకుతున్న సంగతి మీరు అందరూ గుర్తించాలా? యువత నీళ్ళలేయడం, గోదలేయడం, సినిమాలతో టికెట్ల కోసం కొట్లాడుకోవడం కాదు. అది ఎప్పుడు ఉండేదే. సినిమా సినిమా వల్ల కాకపోతే 4 రోజుల మధ్య టీవీలో వస్తుంది. కానీ మన పక్కింటోడు చచ్చిపోతున్నాడు, మన అన్న చచ్చిపోతున్నాడు, తమ్ముడు చచ్చిపోతున్నాడు, అక్క చెల్లె వదిలే విధవాలు అవుతున్నారు. అది ఆలోచించడం చెప్తానికి పెట్టిన కార్యక్రమం ఇది. దయచేసి ఈ సమావేశం నడిచినంతసేపు నిశ్శబ్దంగా ఉండి ఆలోచించండి. ఎవరైతే వచ్చిండ్రో, ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళని ఈ విషయాలు చెప్పాలా. గుడంబ ఎంత దుర్మార్గమైనదో, ఎంత విషమో అది మన ఇంట్లో ఒంట్లో ఉంటే ఏ విధంగా